నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీ ఎపిసోడ్ నడుస్తూ ఉంది. ఒక డైలీ సీరియల్ లెక్క. సో కల్వకుంట్ల కవిత లేఖ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి పెద్ద ఎత్తున మీడియాలో, సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ మరొక బ్లాస్టింగ్ చిట్చాట్తో కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఏంటా చిట్చాట్ అంటే మీడియాతో కొన్ని అంశాలు ఆమె షేర్ చేసుకున్నది. కేవలం బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క నాయకుడు ఆయన కేసీఆర్ మాత్రమే. ఇక మునిగిపోయేటువంటి నావా కాంగ్రెస్ పార్టీ నేను అందులో జాయిన్ అవ్వట్లేదు, నా మీద తప్పుడు ప్రచారాలు వద్దు అంటున్నది. సో గతంలో ఒక నాయకుడి మీద రియాక్ట్ అయినటువంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా మరి ఎందుకు కేసీఆర్కు నోటీసులు ఇస్తే రియాక్ట్ అవుతలేదంటూ నన్ను ఎంపీ ఎన్నికల్లో ఓడగొట్టింది మా పార్టీ నేతలు అంటూ సొంత పార్టీ నేతల మీద విరుచుకుపడ్డది. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటైనటువంటి అంశాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పింది. సో ఈ అంశం మీద మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు ప్రజా సంఘాల జేసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల కంద గారు ఉన్నారు. సో గజ్జల కంద గారు ఎట్లా చూస్తారు కల్వకుంట్ల కవిత మొన్నటి వరకు లేక ఇవాళ చిట్చాట్లో అనేకమైనటువంటి అంశాల ప్రస్తావన ఎట్లా చూస్తారు? కవిత మంచి నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ఆ యొక్క కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, చేసినటువంటి అవినీతి, చేసినటువంటి దోపిడీ గురించి పూర్తి స్థాయిలో బయటపెట్టి ఆ మరి కేసీఆర్ కుటుంబం ఆ గడి నుండి బయటికి వచ్చినటువంటి కవితకు మేము స్వాగతిస్తున్నాం. మరి ఇది ఎవరో చెప్తలేరు, కేటీఆర్ నీకు చెప్పేది విను, కేటీఆర్, హరీష్ రావు మీకు చెప్పేది వినండి. వీళ్ళు ఎవరో కాదు, మీ ఇంట్లో నుండే ఒక ఇంటి ఆడిబిడ్డని చూడకుండా, ఇంటి ఆడపిల్లని కూడా చూడకుండా మీరు చివరకు ఆమెను కూడా వేధించి, ఆమె మీద కూడా రాజకీయాలు చేసి, ఆమెను కూడా బయటికి వెళ్ళగొట్టే కార్యక్రమం మీరు చేశారు. కేసీఆర్ కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు. వీళ్ళలో ఇంట్లో రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డ, తోడబుట్టినటువంటి చెల్లె, మరదలు హరీష్ రావు. ఆ కుటుంబం నుంచి వెళ్ళి ఆమెను బయటికి పంపించారు. ఇప్పుడు ఆమెనే మొత్తం చెప్తుంది రాష్ట్ర ప్రజలకు. తెలంగాణ మేము మొదటి నుండి మొత్తుకుంటున్నాం, తెలంగాణ ఉద్యమకాలను అణిచివేశారు, తెలంగాణ ఉద్యమకాలను పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బిడ్డలు అమరులైతే అమరవీరులను గుర్తించుకోలేదు కేసీఆర్ కుటుంబం, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ ఎప్పుడు కూడా గుర్తు చేసుకోలేదు. ఇయ్యలో మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకాలను, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు. అది ఇయ్యలో కవితనే బయటపెట్టింది. దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే కవితనే మొత్తము బట్టబయలు చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలిసొస్తుంది. ఎందుకంటే ఎవరు ఈ రాష్ట్రంలో దోపిడీదారు, ఎవరు దోపిడీ చేసి సంపాదించారు, ఎవరు అక్రమ సంపదను సంపాదించారో అది క్లారిటీగా తెలుస్తున్నది. కానీ ఈ చిట్చాటో చూస్తే గజల కంద గారు, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, విలీనానికి గతంలో కొంత వాళ్ళ చర్చలు జరిగినాయి అనేటువంటి ఒక డిస్కషన్ కూడా అవి పెట్టింది. ఎట్లా చూస్తారు ఈ బీజేపీ బీఆర్ఎస్ సంబంధాన్ని? పెట్టుకోండి, కేసీఆర్, కేటీఆర్ ఆనాడు కవితను అరెస్ట్ చేసిన రోజే ఈడీ నోటీసులు పంపించి కవితను అరెస్టుకు సిద్ధమన్న రోజే కేటీఆర్, హరీష్ రావు బీజేపీ అమిత్ షా గారితో, బీజేపీ బడా నేతలతో చర్చలు జరిపారు. బీఆర్ఎస్ను విలీనం చేస్తాము బీజేపీ పార్టీలో అని చెప్పి ఆనాడే ఢిల్లీలో చర్చలు జరిపారు. అవి వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, కవిత గారి దగ్గర కూడా ఉన్నాయి. అవి బయటకు వస్తాయి. ఇది దాపరికం ఏం లేదు. ఎందుకు అనంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి విషయంలో కేసీఆర్ మీద చర్య తీసుకోకూడదు. తర్వాత హైదరాబాద్ చుట్టూన్న భూములు అమ్ముకున్న విషయంలో కానీ, ఇంకా అక్రమంగా సంపాదించిన సంపాదనలో కానీ మేము సంపాదించినటువంటి ఎన్నో తప్పులు చేసినాం. కాబట్టి దాంట్లో ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ మా మీద కాకుండా బీజేపీ చూసుకోవాలి అని చెప్పి ఆ ఒప్పందం చేసుకొని మమ్మల్ని అరెస్ట్ చేయకుండా, మా మీద కేసులు కాకుండా మీరు చూసుకోండి, బీఆర్ఎస్ను విలీనం చేస్తామని చెప్పి ఆనాడు కవితను అరెస్ట్ చేసినాడే, ఆమెను జైలుకు పంపిన రోజే
వీళ్ళు చర్చలు జరిపారు బీజేపీతోని చర్చలు జరిపారు. బీజేపీతోని చర్చలు జరిపి ఆనాడు ఒప్పందాలు కుదిరాయి. కేసీఆర్ మాట్లాడాడు, కేటీఆర్ మాట్లాడాడు, హరీష్ రావు కూడా మాట్లాడాడు. ఏమని? బీఆర్ఎస్ను ఉంచము, బీజేపీలో చేర్చుతాము ఖచ్చితంగా అని చెప్పి ఆనాడే చెప్పేశారు. కాబట్టే వీళ్ళ మీద ఇవాళ ఆ రోజు నుంచి చూడండి, కేసీఆర్ మీద మాట్లాడడం లేదు బీజేపీలు. ఈ దేశ హోంమంత్రి అమిత్ షా మాట్లాడు, కిషన్ రెడ్డి మాట్లాడు, అదేవిధంగా ఇవాళ కేటీఆర్ మీద మాట్లాడు, హరీష్ రావు మీద కూడా మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళ చిట్టా అంతా బీఆర్ఎస్ వాళ్ళ చిట్టా, కేసీఆర్ది, కేటీఆర్ది, హరీష్ రావు చిట్టా అంతా ఇవాళ మోడీ గారి దగ్గర, దేశ ప్రధానమంత్రి దగ్గర ఉన్నది, అమిత్ షా గారి దగ్గర ఉన్నది, వాళ్ళ టేబుల్ మీదనే ఉన్నది. కానీ వాళ్ళ గురించి మాట్లాడరు. ఎందుకు మాట్లాడరంటే బీఆర్ఎస్ను విలీనం చేసుకుంటారు. అవునండి, ఈ దేశవ్యాప్తంగా తమిళనాడు స్టాలిన్ మీదకి ఈడీని పంపిస్తారు, వాళ్ళ కొడుకు మీద ఈడీని పంపిస్తారు. ఎప్పుడన్నా కేటీఆర్ మీదకి ఈడీ వాళ్ళు వచ్చిర్రా అండి? ఎప్పుడన్నా వచ్చిర్రా? హరీష్ రావు ఇంటికి బీజేపీ దోస్తాను. ఇవాళ బీజేపీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరి దగ్గరికి పోయినరు. స్టాలిన్ కొడుకు దగ్గరికి ఈడీ కేసులు అయినాయి, ఈడీని పంపించాడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు అక్రమంగా. అదేవిధంగా తమిళనాడు, అదేవిధంగా బీహార్, అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు, దాదాపు అన్ని రాష్ట్రాలకు కూడా ఇవాళ ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రుల మీదకి, అలా ఉప ముఖ్యమంత్రుల మీదకి, ఇవాళ బీజేపీ మాట ఎవ్వరు ఇనలేదో వాళ్ళ ఇంటి మీదకి ఈడీ దాడులు జరిగాయి. మరి ఎందుకు కేటీఆర్, హరీష్ రావు ఇంటి మీద ఎందుకు ఈడీ దాడులు జరపలేదు? అక్రమ కేసులు అయినాయని కూడా వాళ్ళకు రిపోర్ట్ ఉంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులో అందులో స్కామ్ జరిగింది, అందులో మోసం జరిగింది, అందులో అక్రమ సంపాదన సంపాదించుకున్నారు అనే విషయం కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. గజాకర్ గారు, మీరు గుర్తు చేసినట్టుగా ఇక్కడ ఈడీ ఎప్పుడైతే ఈ యొక్క ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్కి నోటీసులు ఇచ్చిందో అప్పుడు హంగామా సృష్టించినటువంటి బీఆర్ఎస్ నేతలు ఇవాళ కాళేశ్వరం విషయంలో మరి కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఎటువంటి స్పందన లేదనేది కవిత ఇండైరెక్ట్గా చెప్పింది. ఎట్లా చూస్తారు దీన్ని? అరే ఇండైరెక్ట్ కాదు, అది కేసీఆర్, హరీష్ రావు ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నానండి బీజేపీలో విలీనం చేస్తారని నోటీసులు జారీ చేసింది ఈడీ అంతే. కానీ ఇప్పటి వరకు చర్యలు లేవు. వీళ్ళ నోటీసులు జారీ చేయడం మట్టుకే. వీళ్ళు అక్రమ సంపాదన సంపాదించుకున్నారు. ఈ సంపాదన ఎక్కడి నుండి వచ్చింది? మీరు ఒక్కటే, అమెరికాలో కంపెనీ పెట్టుకున్నాడు, అమెరికాలో ఇక్కడ నుండి డబ్బు పోయింది. ఎట్లా పోయిందని ఎందుకు ఈడీ విచారణ చేస్తలేదు, సిబిఐ విచారణ చేస్తలేదు? అదేవిధంగా సింగపూర్లో కంపెనీ పెట్టుకున్నాడు హరీష్ రావు, ఆయన మీద ఎందుకు విచారణ చేస్తలేదు? ఆయన మీద ఈడీ దాడులు చేయాలి కదా. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి మీకు అని చెప్పి. ఇక్కడ హైదరాబాదులో కూడా 1000 ఎకరాల భూములు ఉన్నాయి వాళ్ళకు. తర్వాత కంపెనీలు కూడా ఉన్నాయి. కేటీఆర్కు బినామీ పేర్ల మీద ఉన్నది, హరీష్ రావుకు బినామీ పేర్ల మీద. మరి వీళ్ళ మీద ఎందుకు ఈడీ దాడులు చేస్తలేదు అంటే బీజేపీతోని ఒప్పందం కుదిరించుకున్నారు. ఎన్నటికైనా బీజేపీ పార్టీలో మేము చేరుస్తాము. వీళ్ళు ఇదొక్కటే కాదు, అంత పెద్ద ఏది ఎంపీ, అప్పుడు ఎంపీగా ఉన్నాడు ఎవరు, బండి సంజయ్ గారు ఎంపీగా ఉంటేనే ఆయన అరెస్ట్ చేసి లోపటెత్తేనే ఆయన అరెస్ట్ చేసి లోపటేసినా కూడా కేసీఆర్ మీద చర్య లేదు, కేటీఆర్ మీద చర్య లేదు, హరీష్ రావు మీద చర్య లేదు. వాళ్ళు ఎన్నో తప్పులు చేశారు, ఎన్నో అక్రమాలు చేశారు, దోపిడీ చేశారు, అన్ని కుంభకోణాలు తెలుసు. అయినా కూడా సొంత బీజేపీ పార్టీ సొంత ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి సీనియర్ నాయకుడు, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన సీనియర్ నాయకుడు బండి సంజయ్ సొంత బీజేపీలో వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తే వీళ్ళ మీద చర్య తీసుకోలేదు. అంటే నరేంద్ర మోడీ గారిని కూడా కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఒక 10-20 సార్లు మాట్లాడాడు. అయినా తెలంగాణకు వస్తే స్వాగతం పలకడానికి కూడా పోలేదు. ఈ దేశ ప్రధానమంత్రిని అవమానించింది ఎవరని అంటే కేసీఆర్ కుటుంబమే. అంత అవమానపరిచినా వాళ్ళ మీద చర్యలు చేపట్టలేదు. అంటే ఏం ఒప్పందం వీళ్ళ మధ్యలో? అంటే ఎప్పటికైనా బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తామని చెప్పి ఒప్పందం కుదిరింది కాబట్టి వీళ్ళ మీద చర్యలు లేవు. కవిత అంటుంది బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ ఒక్కడే అధినేత అంటున్నారు, మేము ఎవరిని ఇక ఒప్పుకోము, ఎవరి నాయకత్వంలో మేము పనిచేయడానికి సిద్ధంగా లేదని క్లియర్గా చెప్తుంది. అంటే ఏంటి ఈ మాటల వెనుక అర్థం ఏంటి? ఇగో కవితకు తెలుసు, ఇవన్నీ మొత్తం బయట పెట్టింది. బీజేపీతో ఒప్పందం కుదిరిందని తెలుసు, ఆల్రెడీ బీజేపీలో విలీనం చేస్తారని కూడా తెలుసు. ఆమెనే చెప్తుంది కదా, ఇప్పుడు నేను చెప్పుడు కాదు, ఇయ్యాలో బయటికి వచ్చి కవితక్కనే చెప్తుంది బీజేపీతోనే ఒప్పందం చేసుకున్నారు, బీజేపీలో విలీనం చేస్తారు బీఆర్ఎస్ను అంటే ఆల్రెడీ చెప్తుంది కదా. నేను చెప్పడేం లేదు,
రెండవది కేసీఆర్ నాయకుడు అంటుంది. కేసీఆర్ నాయకుడు కాకపోతే ఇంకెవడు నాయకుడు అవుతాడు? ఇలా కేటీఆర్ హరీష్ రావు మధ్యలో ఉంది. కేటీఆర్ను వారసుడని ప్రకటించినప్పటి నుండి ఇదంతా గొడవ స్టార్ట్ అయింది. కేటీఆర్ దానికి బాస్ అయినా, కేసీఆర్ బాస్ అయినా, ఎవడు బాస్ అయినా బీజేపీతో ఒప్పందం జరిగిందని అదే కవితక్క చెప్తుంది. పెద్ద బాసు బీజేపీ అంటారా ఇప్పుడు బీఆర్ఎస్ పెద్ద బాసు బీఆర్ఎస్ కదా, బీఆర్ఎస్కు పెద్ద బాసు బీజేపీ కదా, ఖచ్చితంగా బీజేపీ. ఎందుకంటే కవితక్కనే చెప్తుంది, నేను కాదు చెప్పేది. అయ్యో నన్ను నక్కుర్రి, కవితక్కనే చెప్తుంది. ఇంకా 4 రోజులు అంతే మొత్తం వీళ్ళు ఎంత దోపిడీ చేసిన విషయం కూడా కవితక్కనే చెప్తుంది. నేను చెప్పేది ఏమి లేదు, సొంత బిడ్డనే చెప్తుంది. మేము చెప్పడం ఇదే ఈ కవిత కాంగ్రెస్లోకి వస్తున్నది, 6 మంది ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నది, మంత్రి పదవి కన్ఫర్మ్ చేస్తుందనే చర్చ కూడా ఒక వార్తాపత్రికలో జరిగింది. సో ఆమె అదంతా అబద్ధపు, మునిగిపోయే కాంగ్రెస్లోకి నేను రాను అని అంటున్నది. ఇది ఎట్లా చూస్తుంది స్టేట్మెంట్? వస్తే స్వాగతిస్తారా మీరు? ఇప్పుడు కవితక్క మునిగిపోయే కాంగ్రెస్ గురించి తెలుసు ఆమెకు. దీనికి 130 ఏళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. రేపు ఈ దేశాన్ని పరిపాలించేది కాంగ్రెసే. ఈ దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని కూడా తెలుసు. ఇలా మునిగిపోయేది అంటే ఎవరు మునిగిపోతున్నారో ఇప్పుడు తెలుస్తలేదు. ఆ కవితక్క నువ్వెందుకు పరిచయం అవుతున్నావు? పుష్టిపోయి ఆ మాట ఇంకోసారి వెనకకు తీసుకో. ఎందుకంటే బీఆర్ఎస్ఏ మునిగిపోతుంది, మొత్తం అడ్రస్ లేకుండా పోతాడు, మొత్తం వాళ్ళు జైలు పాలు అవుతారు. మీ అన్న, మీ బావ వీళ్ళందరూ కూడా జైలు పాలు అవుతారు. నువ్వే ఉంటావు, నువ్వే మళ్ళీ అదే కాంగ్రెస్ దగ్గరికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కవితక్క నువ్వు పరిచయం కాకు. మునిగిపోయేది ఏముండదు, తేలేడిదే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉంటుంది ఈ రాష్ట్రంలో. అంటే కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈ ముగ్గురు కూడా విచారణలో భాగంగా అట్లే జైలుకి వెళ్ళిపోతారంటారా? 100%. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ జరుగుతుంది. ఆయన కార్ రేసింగ్లో కేసులు అవుతున్నాయి, అది విచారణ జరుగుతుంది. దాంట్లో 100 కోట్లు చేతులు మారినాయి. అది ఇక్కడ కాదు అక్కడ లండన్కు పంపించాడు, అంత చేతులు మారినాయి. అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఉండగా, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఎలక్షన్ నడుస్తున్నాయో దిక్కు, ఎన్నికల కోడ్ ఉన్నది ఒక దిక్కు, ఆర్బీఐ పర్మిషన్ తీసుకోలేకుండా డబ్బులు డైరెక్ట్ పంపించాడు ఇదే కేటీఆర్. దాని మీద విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా కేటీఆర్ పోతాడు. పాపం కవితక్కను పంపించేది లేకుండా కానీ ఆ రోజు ఈడీ కక్షగట్టి, బీజేపీలు కక్షగట్టి కవితను తిహార్ జైలుకు పంపించారు. కానీ ఇప్పుడు తిహార్ జైలుకు పోయేది వాళ్ళు ముగ్గురు పోతున్నారు కదా, అందుకోసమే పార్టీ మునిగిపోతుంది. అది బీఆర్ఎస్ మునిగిపోతుంది అనక కాంగ్రెస్ అన్నది కవిత మీకు తెలుస్తలేదు ముచ్చట బై మిస్టేక్లు అన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ మునిగిపోయేది అని చెప్పక కాంగ్రెస్ అన్నది, కాంగ్రెస్ ఈ దేశాన్ని పరిపాలించేది. వైఎస్ షర్మిల బాటలో కల్వకుంట్ల కవిత నడుస్తుందని ఒక చర్చ కూడా నడుస్తుంది. ఆమె కొత్త పార్టీ జూన్ 2న అనౌన్స్మెంట్ అని అంటున్నారు. మీ అవగాహన, మీ అంచనా ప్రకారం మీరు ఏం చెప్తారు? నిజంగానే కల్వకుంట్ల కవిత షర్మిల బాటలో నడుస్తుంది అనుకోవచ్చా? షర్మిలక్క బాటలో కవితక్క ప్రయాణం చేస్తుంది అనేది అది కనపడుతుంది కదా, అది నగ్న సత్యం కదా. ఎందుకంటే షర్మిలక్క బాటలోనే కవితక్క దారి, ఆ బాటలో నడుస్తున్నది. 100% పార్టీని ఏర్పాటు చేస్తుంది కావచ్చు. ఎందుకంటే ఆమెకు కూడా శక్తి, బలం, జాగృతి కార్యకర్తలు, రాష్ట్రంలో ఉద్యమకారులు, రకరకాలుగా ఉద్యమం చేసినటువంటి వాళ్ళు కార్యకర్తలు ఆమెకు కూడా ఉన్నారు. ఆమెను కూడా చిన్న వేయవలసిన అవసరం లేదు. కవితక్క అసలు ఆమె వచ్చిందంటేనే సగం బీఆర్ఎస్ కథమైనట్టే. మీకు తెలుస్తలేదు ముచ్చట, బీఆర్ఎస్ సగం కథమైనట్టే. ఇంకా 50% ఉంటుంది. 100లో 50% కవితక్క ఎంబడే ఉన్నారు కదా, 50% గోదావరిలో కలిసిపోయినట్టే. ఇంకా 50% మునుగుతుంది. అట్లా బీఆర్ఎస్లు అనక పాపం ఆమెకు తప్పిపోయి కాంగ్రెస్ మాట్లాడుతుంది. కాంగ్రెస్ ఈ దేశంలో చరిత్ర ఉంది. పాపం ఆమె కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కదా వాళ్ళ అయ్యా సీఎం అయ్యిండు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. కారణం ఏంది? సోనియా గాంధీ గారు కాంగ్రెస్ అధినేత, మా మహాతల్లి. ఆమె తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం మూలంగానే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు. లేకుంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మా సోనియమ్మ గిట్ట తెలంగాణ ఇవ్వకపోతే అసలు ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి, ఆయన చరిత్ర ఎక్కడిది? ఇవాళ కేటీఆర్ వాడెందుకు మంత్రి అవుతుండే, హరీష్ రావు అంటోడు ఎందుకు మంత్రి అవుతుండే? ఇవాళ మా సోనియా గాంధీ గారు తెలంగాణ తల్లి, తెలంగాణ ఇచ్చింది కాబట్టి వాళ్ళు అయ్యే ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఒక చరిత్ర ఉన్న పార్టీ, దేశంలో మరి రాబోయే కాలం దేశాన్ని పరిపాలించే పార్టీ. 100% కాంగ్రెస్ పార్టీని అంటారని అనలే ఆమె. బీఆర్ఎస్ని అనబోయి ఇక కాంగ్రెస్ ఎవరన్నా కానీ కాంగ్రెస్ని అంటారు కదా. దేశంలో దొంగలు, లంగలు, దోపిడీదారులు అందరూ కూడా కాంగ్రెస్ని అంటారు. రెండోది అన్ని పార్టీలో కూడా కాంగ్రెస్ని అంటారు. ఎందుకంటే వాళ్ళు అంటారు, మళ్ళీ వచ్చి మేము కాంగ్రెస్కి వస్తామని చెప్తారు. కవిత కూడా కాంగ్రెస్లోకి వస్తారంటారా భవిష్యత్తులో?
నువ్వు చెరువులు ఏం మాట్లాడిందండి మీరు అరే మీరు ఏందా మీడియాకు మీకు ఏం పని లేదా చెరువులు ఎన్నిసార్లు అనలే మా కాంగ్రెస్ పార్టీని ఎన్నిసార్లు అనలే అంటే మా కాంగ్రెస్ పాపం ఆమె కూడా కాంగ్రెస్ రక్తమే ఎన్నిసార్లు అనలే మళ్ళీ ఎటు వచ్చిందా ఆమె మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిందా అంటే ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టినా భవిష్యత్తులో కాంగ్రెస్ విలీనం చేస్తాండ్రా? కాంగ్రెస్ అయినా ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీలు ఎవ్వరు ఎన్ని పార్టీలు పెట్టుకున్నా చివరికత్తే మళ్ళీ కాంగ్రెస్లో కలిపడే ఈ సంవత్సరంలో కలిపడే అవుతుంది ఆమె ఎన్ని పార్టీలైనా పెట్టుకొని ఎవరన్నా కానీ తిడితే పడేది ఒక కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే దేశానికి తల్లి లాంటిది తల్లిదండ్రి కోపరికి వస్తారా ఎన్ని తిట్టినా నా బిడ్డలే నా కొడుకులే అనుకుంటుంది అటువంటిది కాంగ్రెస్ పార్టీని ఎన్ని తిట్టినా భరిస్తుంది మళ్ళీ వచ్చి ఇదే సంవత్సరంలో చేరుతారు వాళ్ళందరూ. బ్లాస్టింగ్ సెన్సేషనల్ న్యూస్కి అయితే మరి గజ్జలకాంతం తెర దించినట్టు తెలుస్తోంది. ఎన్ని పార్టీలు తిరిగినా ఎన్ని పార్టీలు పెట్టినా చివరికి మరి సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలోనే విలీనం కావాల్సిందే, కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందే. వైఎస్ షర్మిల గతంలో ఏ రకంగా అయితే మరి పార్టీని తిట్టి మళ్ళీ పార్టీలోకి వచ్చిందో సేమ్ యాస్టిస్గా కవిత సీన్ కూడా భవిష్యత్తులో ఫ్యూచర్లో అట్లే ఉండబోతుందని కుండబద్దలు కొట్టినట్టుగా గజ్జలకాంతం ఉన్నట్టుగా చెప్పిండు. చూద్దాం భవిష్యత్తు కవిత కార్యాచరణ ఏముంటుంది, పార్టీ పెడుతుందా, పెడితే మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేస్తుందా, ఏం జరగబోతుంది అనేది. ఇక మొత్తం మీద అయితే మరి 50% బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతోంది కవిత బయటికి వెళ్ళడంతో. ఇంకోవైపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు భవిష్యత్తులో మరి అరెస్ట్ కాబోతున్నట్టు గజ్జలకాంతం చెప్పకరి చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం రేపటి విచారణలో ఏం జరుగుతుంది, ఎవరు అరెస్ట్ కాబోతున్నారు, ఎవరు బయటికి పోతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.